ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు బీసీలపై చిత్తశుద్ధి ఉందని, ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వదిలేయడానికి అధికార పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు బీసీలపై చిత్తశుద్ధి ఉందని, ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వదిలేయడానికి అధికార పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు కాకపోతే కనుక ఈ ఎన్నికల్ని వదిలేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి డెడికేషన్ కమిషన్ నియమించాము, కులగణన చేపట్టాము. ఇదంతా కూడా జరిగింది కాబట్టి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది కూడా మేము గవర్నర్ దగ్గరికి పంపాము, రాష్ట్రపతి దగ్గరికి పంపాము. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇక్కడ హైకోర్టులో తేల్చుకోమని సుప్రీంకోర్టు కూడా 42%కు విరుద్ధం అని చెప్పింది. ఈ యొక్క నేపథ్యంలో హైకోర్టులో కూడా ఈ యొక్క విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ కనుక 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు కాలేకపోతే, ఇది ఎందుకంటే పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలను వదిలేసుకోవడానికి సిద్ధంగా ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే మొదటగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అందులో భాగంగానే 3,000 కోట్లు గ్రాంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మార్చి వరకు రానున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క 3,000 కోట్లు ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు జరగకపోతే 3,000 కోట్లు రావు కాబట్టి ఈ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే మాత్రం 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పాము కాబట్టి ఒకవేళ 42% కనుక అమలు కాకపోతే ఇక ప్రభుత్వ నిర్ణయంగా ఎన్నికలు వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు, ఎన్నికలు నిర్వహించకుండానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకుండా ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వ పెద్దల నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్లు కాకపోతే మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వదిలేసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.